అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. అనగనగా ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన చేతిలో కర్ర తప్ప మరేమీ ఉండదు. నాకు ఎటువంటి బంధనాలు లేవు. నాదంటూ ఏమీ లేదు. నా వెంట ఏమీ తీసుకొని వెళ్ళను. నాకు కావలసినదంతా భగవంతుడే సమకూరుస్తాడు అంటూ ఎవరేమిచ్చినా తిరస్కరిస్తుండేవాడు. ఆ ఊరు వదిలి వెళ్తుంటే ఊరి వాళ్ళు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. స్వామి, మీరు ఊరు వదిలి వెళ్ళుతున్నారు. అడవి దాటి ప్రయాణించాలి. అడవిలో ప్రయాణించేటప్పుడు దారిలో ఏమీ దొరకదు. కాబట్టి కొంచెం ఆహారం మూటగట్టిస్తాము, తీసుకెళ్ళండి అని అన్నారు. నేను తీసుకోనని తెలుసు కదా. ఆ భగవంతుడు నాకు ఎప్పుడు ఏమివ్వాలో అది తప్పక ఇస్తాడు. కాబట్టి నేను తీసుకోను, నేను వెళ్తాను అని చెప్పి ప్రయాణమయ్యాడు ఆ సాధువు. ఇదంతా చూస్తున్న ఓ యువకుడికి ఆ సాధువును పరీక్షించాలని అనిపించింది. ఏమీ దొరకని అడవిలో భగవంతుడు ఈ సాధువుకి తిండిని ఎలా అందిస్తాడు? ఇతను దేవుడి గురించి అంత నమ్మకంతో ఉన్నా ఆ అడవిలో ఇతనికి తిండి దొరకడం అసాధ్యం. అందుకే ఇతనితో నేను వెళ్ళి ఇతనికి ఆహారం ఎలా సమకూరుతుందో చూస్తాను అనుకున్నాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, మీరు అడవి దాటే వరకు మీకు తోడుగా నేను మీ వెంట వస్తాను అని అడిగాడు. నాకు తోడు ఎందుకు? ఆ భగవంతుడే నాకు తోడు ఉంటాడు. నువ్వేమీ అవసరం లేదు అని అన్నాడు సాధువు. అలా అనకండి, నేను మీ వెంట వస్తాను. మీతో కలిసి అడవి దాటే వరకు ప్రయాణం చేయాలని ఉంది అని పదే పదే మొండిగా పట్టుబట్టాడు. ఆ సాధువు ముందు ఒప్పుకోలేదు. కానీ చివరికి సరే రా అన్నాడు. అడవిలో ఇద్దరూ నడవడం ప్రారంభించారు. కాలం గడుస్తుంది. ఆ యువకుడికి ఆకలి వేస్తుంది. సాధువు నడుస్తూనే ఉన్నాడు. తిండి మాట ఎత్తటం లేదు. చివరికి ఆ యువకుడే తిండి ప్రసక్తి తెచ్చాడు. ఇక్కడేమీ దొరికేట్టు లేదు, ఇప్పుడెలా అన్నాడు. దానికి సాధువు నవ్వి, భగవంతుడి ఇచ్చా అన్నాడు. కాసేపటికి యువకుడు భరించలేకపోయాడు. ఏది, నీ భగవంతుడు తిండి ఇవ్వటం లేదేం అని నిలదీశాడు. ఇస్తే తింటాము, లేకపోతే దొరికినప్పుడు తింటాము అంటూ ఆ సాధువు నిర్వికారంగా నడవసాగాడు. ఇక ఉండబట్టలేక, నీ దేవుడు నీకేమీ ఇవ్వడు, వాడిని నమ్ముకొని లాభం లేదని నాకు తెలుసు, అందుకే నేను నా వెంట రొట్టెలు తెచ్చాను అంటూ రహస్యంగా తెచ్చిన రొట్టెల మూట బయటకి తీశాడు. ఇద్దరూ తిన్న తర్వాత, ఇప్పుడైనా ఒప్పుకో, అన్నీ భగవంతుడు సమకూర్చటం అబద్ధము అని అంటూ నిలదీశాడు యువకుడు. దానికి సమాధానంగా ఆ సాధువు నవ్వి, అవును, ఇప్పటికైనా ఒప్పుకో. నువ్వు నా వెంట రావటం, రొట్టెలు ఇవ్వటం, నీ ద్వారానే నా ఆకలి తీరటం, ఇదంతా భగవంతుడు ఇచ్చిందేనని ఒప్పుకో అన్నాడు సాధువు. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పటికీ నష్టపోడు అని ఇందుకే అంటారు పెద్దలు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మరొక కథ. నిజానికి భగవంతుడు దయాసింధువు, అనాథ బంధువు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహిస్తాడో మన లెక్కకు అందడు. నిండుగా, దండిగా, మెండుగా, అవిచ్ఛిన్నంగా భగవంతుడు తన అనుగ్రహాన్ని భక్తులపై కురిపించటందుకు సిద్ధంగా ఉంటాడు. అందుకునేందుకు మనము సర్వసన్నద్ధమై ఉండాలి. అయితే భగవంతుని అనుగ్రహమైన, ఆగ్రహమైన మన ప్రాప్తాప్రాప్తాలపైన, కర్మావాసనలపైన, సాధన మీద, నడక మీద, నడత మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడెప్పుడు అనుగ్రహిస్తాడో, ఏ రకంగా, ఎందుకు ఆగ్రహిస్తాడో, ఆ అనుగ్రహము, ఆగ్రహాలు ఏ రూపాన ఉంటాయో మన మేధస్సుకు అందదు.
ఒకానొక సమయంలో ఓ గురువుగారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తున్నారు. శిష్యులు తదేకంగా వింటున్నారు. మానవులు చేసిన కర్మల ఆధారంగా భగవంతుడు ఫలితాలను తనదైన పద్ధతిలో మానవాళికి ఏ రకంగా అందిస్తాడో, అందుకోసం భగవంతుణ్ణి వ్యూహరచన ఏ రకంగా ఉంటుందో తెలియజేసే కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒక ఆయన యుక్త వయసు వచ్చాక ఓ అందాల బొమ్మను పెళ్లి చేసుకొని 12 ఇద్దరు పిల్లలను కని సంసారాన్ని హాయిగా గడుపుతున్నాడు. దురదృష్టవశత్తు భార్య మంచాన పడి పిల్లలను తల్లి లేని పిల్లలను చేసి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. కాలక్రమంలో ఆ వ్యక్తి మరో స్త్రీని వివాహమాడాడు. ఆవిడ ఆ వ్యక్తికి భార్య అయ్యింది. పిల్లలకు తల్లి కాలేకపోయింది. అక్కసుతో పిల్లలను ఎన్నో విధాలుగా హింసించేది. చిత్రహింసలకు గురి చేసేది. ఓ రోజు పిల్లలు చిన్న తప్పు చేశారు. మొగడు లేని సమయం చూసి కోపంతో ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వలతో ఇద్దరు పిల్లల కండ్లలో పొడిచి ఇద్దరు పిల్లలను అంధులను చేసింది. కళ్ళు లేని పిల్లలు పడుతున్న అవస్థలను చూసి పైశాచిక ఆనందం పొందేది సవతి తల్లి అని కథ చెప్పటం ఆపి శిష్యుల వంక ప్రశ్నార్థకంగా చూశారు గురువుగారు. తర్వాత ఏమైందో చెప్పండి గురువుగారు అని శిష్యులు అడిగారు. ఏమవుతుంది, కొన్నాళ్లకు పిల్లల తండ్రి సవతి తల్లి పిల్లలు అందరూ కాలం చేశారు అని చెప్పారు గురువుగారు. సవతి తల్లి చేసిన ఘోరమైన పాపానికి దేవుడు ఏ శిక్ష వేశాడు చెప్పండి అని గురువుగారిని అడిగారు. శిష్యులు మీరే చెప్పండి అన్నారు గురువు. శిష్యులంతా ఒకే రకమైన సమాధానం చెప్పారు. పసిపిల్లలను ఘోరాతి ఘోరంగా అందులను చేసిన మహాపాపానికి ఫలితంగా కళ్ళు లేని కారణంగా పిల్లల జీవితాంతము ఎన్ని అవస్థలు పడ్డారో అంతకు అంత సవతి తల్లి అనుభవించేలా కళ్ళు లేని కబోదీలా వచ్చే జన్మలో దేవుడు ఆమెని పుట్టించి ఉంటాడు అని జవాబిచ్చారు శిష్యులు. గురువుగారు పకపక నవ్వారు. మీరు చెప్పింది తప్పు అన్నారు. ఏమైందో మరి మీరే చెప్పి మా సందేహం తీర్చండి గురువుగారు అని గురువుగారిని శిష్యులు బ్రతిమిలాడారు. గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. మీరు చెప్పిందే జరుగుతుంది అనుకోవడం సహజమే, కానీ అలా జరగలేదు. పై జన్మలో సవతి తల్లి స్త్రీగా పుట్టింది. మంచి వ్యక్తినే పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి గర్భం దాల్చింది. ఎన్నో ఊహల్లో విహరించింది. రోజులు గడిచినాయి. పుట్టు అందులైన ఇద్దరు కవలలకి ఆమె జన్మ ఇచ్చింది. గత జన్మలో ఆమె చేసిన ఘోరాతి ఘోరమైన పాపానికి ఆమెకి వచ్చే జన్మలో దేవుడు వేసిన శిక్ష అది అని జరిగింది నిదానంగా చెప్పుకొచ్చారు గురువుగారు. శిష్యులంతా అయోమయంగా చూస్తున్నారు. అవును, అదే దేవుని వ్యూహరచనలో గమ్మత్తు. కళ్ళు లేని కబోదిగా తాను పుడితే అనుభవించే బాధ కన్నా తన కడుపున పుట్టిన 12 పిల్లలు కళ్ళు లేని కబోదులుగా నానా అవస్థలు పడుతుంటే ఆ పిల్లల దీనావస్థను చూసిన కన్నతల్లి పడే వేదన రోదన 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అనుక్షణం బాధతో కుళ్ళి కృషించిపోతుంది. అదే ఆమెకు తగిన శిక్ష. ఇది దేవుని వ్యూహరచనలో ఉన్న రహస్యము అని వివరముగా చెప్పారు గురువుగారు. శిష్యులకు జ్ఞానోదయమయ్యింది. భగవంతుని వ్యూహము చిత్రంగా, బహు విచిత్రంగా, ఊహలకందనిగా ఉంటుందని అర్థమయ్యింది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.